నమస్కారం. టీసీఎన్ న్యూస్కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. పశ్చిమ గోదావరి జిల్లాలో టైగర్ రొయ్యల సాగుపై మొగ్గు చూపుతున్న రైతులు చెరువులో పిల్లల్ని వేసేందుకు రంగం సిద్ధం. వరి పొలాల్లో శత్రు మిత్ర పురుగుల నిష్పత్తిని తెలుసుకోవాలి. అన్నదాతలకు హితవు పలికిన భీమవరం వ్యవసాయ సహాయ సంచాలకులు కొప్పర్తి. జనసేన పార్టీలో కష్టించి పనిచేసే వారికి మంచి గుర్తింపు. ఉండిలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ జిత్తుగిని అభినందిస్తూ పేర్కొన్న భీమవరం ఎమ్మెల్యే పులపర్తి. తణుకు నియోజకవర్గంలో 33 మందికి 12 లక్షల సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను అందించిన ఎమ్మెల్యే ఆర్మిల్లి కృతజ్ఞతలు తెలుపుకున్న లబ్ధిదారులు. కేంద్ర బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి అధిక నిధులివ్వటం పట్ల హర్షం వ్యక్తం చేసిన ప్రముఖ ఆడిటర్ జొన్నలగడ్డ విశ్లేషించిన నిర్మలమ్మ ఆర్థిక కేటాయింపులు. తెలుగు గొప్పతనాన్ని ప్రపంచంలో చాటి చెప్పిన మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ చిరస్మరణీయులు. నిడదవోలు మండలం కోరిమామిడి గ్రామంలో స్పష్టం చేసిన రాష్ట్ర మంత్రి దుర్గేష్. పాల్గొన్న స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ బూరుగుపల్లి. అంతర్వేది సముద్ర తీరంలో పుణ్యస్నానాలు ఆచరించిన భక్తులు, పెద్ద సంఖ్యలో తరలివచ్చిన ప్రజలు, ఉప్పొంగిన దైవభావం. ఆక్వా కొత్త సీజన్ ప్రారంభమవుతున్న నేపథ్యంలో టైగర్ రొయ్యల సాగుకు రైతులు మొగ్గు చూపుతున్నారు. ఈ క్రమంలో నాణ్యమైన రొయ్య పిల్లలకు డిమాండ్ పెరిగింది. సాగుదారులు పాండిచ్చేరి, నెల్లూరు హ్యాచరీలకు ముందస్తుగా చెల్లింపులు చేసి సీడ్ను బుక్ చేసుకుంటున్నారు. ఈ వారం నుంచి చెరువులో పిల్లల్ని వేయనున్నారు. సాధారణంగా 60% వనామీ, 40% టైగర్ రొయ్యలు వేస్తారు. వనామీ రకం రొయ్యలు ఎక్కువగా అమెరికాకు ఎగుమతి చేస్తూ ఉంటారు. అమెరికా అధ్యక్షులు ట్రంప్ విధించిన 50% సుంకాల ప్రభావంతో ఆ దేశానికి ఎగుమతులు చాలా వరకు నిలిచిపోయాయి. స్టాంప్ డ్యూటీ కలిపితే సుంకాల భారం 59%కి చేరింది. ఇదిలా ఉండగా సుంకాల భారంతో ఎగుమతిదారులు కొనుగోలు ఆపివేయడంతో గత ఏప్రిల్, ఆగస్టు, సెప్టెంబర్ నెలల్లో స్థానిక మార్కెట్లో వనామీ రొయ్యల ధరలు పడిపోయాయి. వైరస్ల విజృంభణ, ప్రతికూల వాతావరణ పరిస్థితులు, తుఫానులతో దిగుబడులు తగ్గిపోయాయి. వనామీ సాగు చేసిన రైతులు భారీగా నష్టపోయారు. ఎకరాకు 1,00,000 నుండి 3 లక్షల వరకు నష్టం వచ్చి అప్పులు పాలయ్యారు. డిసెంబర్లో ధర పెరిగినప్పటికీ రైతుల వద్ద పంట లేదు. కొత్త సీజన్లో 70% మంది రైతులు టైగర్ రకం రొయ్యకు సాగుకు ఆసక్తి చూపుతున్నారు. చెరువులను సిద్ధం చేస్తున్నారు. అయితే నాణ్యమైన సీడ్ లభిస్తేనే దిగుబడులు బాగా వచ్చి ఆదాయం సమకూరుతోంది. సీడ్ విషయంలో రైతులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని మత్స్యశాఖ అధికారులు సూచిస్తున్నారు. సీడ్ పరీక్ష చేయించి నాణ్యత బాగా ఉందని నిర్ధారించిన తర్వాతే కొనుగోలు చేసి చెరువుల్లో వేయాలంటున్నారు. రైతులు తమ పొలాల్లో శత్రు మిత్ర పురుగుల నిష్పత్తిని తెలుసుకోవాల్సిన బాధ్యత ఉందని భీమవరం వ్యవసాయ సహాయ సంచాలకులు కొప్పర్తి శ్రీనివాసరావు భీమవరంలో ఆదివారం మీడియాకు తెలిపారు. ఈ నిష్పత్తి 1:5గా ఉండాలని పేర్కొన్నారు. విచ్చలవిడిగా రసాయన పురుగుల మందులు వాడకం వల్ల మేలు చేసే కందిరీగ, తూనీగ, సాలీడు నశించిపోతున్నాయని వివరించారు. వేపగింజల కషాయం వాడితే విత్తన పురుగుల వృద్ధి చెందుతాయని అన్నారు. భీమవరం మండలంలోని అలాగే పాలకోడేరు, వీరాశ్రం మండలంలో కలిపి దాదాపుగా 32,500 ఎకరాలు సాగు చేయబడుతుంది. దీనికి గాను ఇప్పటి వరకు కూడా 23,200 ఎకరాలు వరి సాగు నాట్లు వేయటం జరిగింది. ఇప్పటి వరకు కూడా ఈ క్రాప్ అంతా కూడా చాలా హెల్తీగా ఉంది. దీనికి సంబంధించిన ఎరువులు, పురుగు మందులన్నీ కూడా రిటైల్ షాపుల్లో కానీ, ప్రైవేట్ డీలర్స్ దగ్గర కానీ, అలాగే కోఆపరేటివ్ డిపార్ట్మెంట్ సొసైటీల్లో కానీ రైతులందరికీ కూడా అందుబాటులో ఉంచడం జరిగింది. ముఖ్యంగా యూరియాకి సంబంధించి ఏ విధమైన ఇబ్బంది లేకుండా అన్ని సొసైటీల్లోనూ, అన్ని ప్రైవేట్ డీలర్ దగ్గర కూడా మేము అందుబాటులో ఉండే ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే మరి ఈ సీజన్లో ముఖ్యంగా మేము ఫీల్డ్ విజిట్కి వెళ్ళినప్పుడు ఈ మధ్యకాలంలో మరి గమనించిన ముఖ్య విషయాలు ఏమిటంటే, ముఖ్యంగా ఈ జింకు లోపం ఒకటి, అలాగే సల్ఫైడ్ ఇంజరీ ఒకటి కూడా మేము గమనించడం జరిగింది. ఈ సల్ఫైడ్ ఇంజరీ రావడానికి ముఖ్య కారణం గత సీజన్లో ఉన్న ఈ మోడైతే ఏదైతే ఉందో ఆ మోడు సరిగ్గా కొల్లకపోవడం వల్ల, అలాగే రైతులు కూడా ఈ సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ వేయకుండా ఓన్లీ యూరియా ఒకటి వేసి దాన్ని కొల్లబెట్టడానికి ఎక్కువ అలవాటు పడ్డారు. దాంతో అది సరిగ్గా మోడు కొల్లకపోవడం వల్ల పార్టీ విజయానికి కష్టపడిన కార్యకర్తలకు సముచిత స్థానం దక్కుతుందని భీమవరం ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు తెలిపారు. మండల కేంద్రమైన ఉండిలో ఆదివారం నిర్వహించిన ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా గ్రంథాలయ సంస్థల చైర్మన్ జుత్తుగ నాగరాజు ప్రమాణ స్వీకార ఉత్సవ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. గ్రంథాలయాలను డిజిటల్ చేయడానికి ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు.
ఈ కార్యక్రమంలో నర్సాపురం ఎమ్మెల్యే బొమ్మిడి నాయకర్, టీడీపీ జిల్లా అధ్యక్షులు మంతెన రామరాజు, జనసేన ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా అధ్యక్షులు కొటికలపూడి గోవిందరావు, క్షత్రియ కార్పొరేషన్ చైర్మన్ వేగేసిన కనకరాజు సూరి, ఎమ్మెల్సీ బొర్ర గోపిమూర్తి, మాజీ డీసీసీబీ చైర్మన్ ముత్యాల రత్నం, పాలకోడేరు సొసైటీ బ్యాంక్ చైర్మన్ కొత్తపల్లి నాగరాజు, మాజీ ఎమ్మెల్సీ అంగర రామ్మోహన్ రావులు పాల్గొన్నారు. జుత్తుగ నాగరాజు అని నేను శ్రీ జుత్తుగ నాగరాజు అని నేను జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ గా నియమితుడిని అయినందున భారత రాజ్యాంగానికి లోబడి జిల్లా గ్రంథాలయ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ముఖ్యమంత్రి సహాయ నిధిని పెంచి పేద మధ్యతరగతి ప్రజలకు అవసరమైన వైద్య ఖర్చులను పెద్ద మొత్తంలో మంజూరు చేస్తున్నట్లు తణుకు ఎమ్మెల్యే ఆర్మిల్లి రాధాకృష్ణ తెలిపారు. ఆదివారం పట్టణంలోని తన కార్యాలయంలో నియోజకవర్గానికి చెందిన 33 మంది లబ్ధిదారులకు 11.56 లక్షల రూపాయల సహాయ నిధి చెక్కులను అందజేసి మాట్లాడారు. సొంత ఖర్చులతో వైద్యం చేయించుకుని ఆర్థికంగా ఇబ్బంది పడకూడదనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా ప్రత్యేక నిధులను కేటాయించి ఆదుకుంటున్నట్లు ఆయన వివరించారు. అలాగే రాష్ట్ర మాజీ మంత్రి వైఎస్ఆర్ పార్టీ నాయకులు అంబటి రాంబాబు ముఖ్యమంత్రిపై చేసిన అనుచిత వ్యాఖ్యలను ఆర్మిల్లి తీవ్రంగా ఖండించారు. అధికారం పోయినా దుస్సంస్కృతిని మాత్రం వదలటం లేదని ఎద్దేవా చేశారు. ఇటువంటి వారిపై కఠినంగా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని ఎమ్మెల్యే వ్యాఖ్యానించారు. అనంతరం తణుకు మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు ఆత్మకూరి రామకృష్ణ జన్మదిన సందర్భంగా ఎమ్మెల్యే కేకును కట్ చేసి అభినందించారు. అయితే సొంత ఖర్చులతో వైద్యం చేయించుకుని అటువంటి వారికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఒక ఆర్థిక భరోసా కల్పిస్తూ వారికి ఆర్థికంగా అండగా నిలబడాలనే ఉద్దేశంతో ఈరోజు సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి మెడికల్ బిల్స్ రీఎంబర్స్మెంట్ని చేయడం జరుగుతుంది. దానిలో భాగంగా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇప్పటివరకు దాదాపు 783 మందికి 6.5 కోట్ల రూపాయలు మన నియోజకవర్గంలో సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా అందించడం జరిగింది. ఇంత పెద్ద ఎత్తున ముఖ్యమంత్రి గారు ఈరోజు అందిస్తూ ప్రతి కుటుంబం సంక్షేమం కోసం ఆలోచన చేస్తూ ప్రతి కుటుంబానికి కూడా ఒక పెద్ద కొడుకుగా అండగా నిలబడుతున్నటువంటి విషయాన్ని మనందరం కూడా గ్రహించాలి. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ముఖ్యంగా ఎవరూ కూడా వైద్య ఖర్చుల కోసం ఇబ్బందులు పడకూడదు, ఎవరైనా సొంత ఖర్చులతో వైద్యం చేయించుకుంటే వారి మీద ఆర్థిక భారం పడకూడదనే ఉద్దేశంతో ఈరోజు సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి ఒక పెద్ద కొడుకుగా వారందరికీ కూడా నిధుల్ని కేటాయిస్తూ ఈరోజు ప్రతి ఒక్కరికి కూడా అండగా నిలబడి ఈ కార్యక్రమంలో మున్సిపల్ మాజీ చైర్మన్ డాక్టర్ దొమ్మేటి వెంకట సుధాకర్, వ్యవసాయ మార్కెట్ కమిటీ అధ్యక్షులు కొండేటి శివ, తెలుగుదేశం పార్టీ జిల్లా ఉపాధ్యక్షులు గోపిశెట్టి రామకృష్ణ, అత్తిలి మండల అధ్యక్షులు పోలిశెట్టి చందులు పాల్గొన్నారు. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంటులో ఆదివారం ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి అధికంగా నిధులు కేటాయించడం పట్ల తణుకుకు చెందిన ప్రముఖ ఆడిటర్ జొన్నలగడ్డ సూర్యసుబ్రహ్మణ్యం హర్షం వ్యక్తం చేశారు. బడ్జెట్ సందర్భాన్ని పురస్కరించుకుని ఆదివారం తనను కలిసిన విలేకరులతో మాట్లాడుతూ ఏడాదికి ఒకసారి దేశ భవితను నిర్ణయించే ఈ వార్షిక బడ్జెట్ తీరుతెన్నులను జొన్నలగడ్డ విశ్లేషించి చెప్పారు. ఇందులో భాగంగా 1961లో రూపుదిద్దుకున్న ఆదాయపు పన్ను చట్టాన్ని మార్చి 2025లో తయారు చేసిన కొత్త విధానాన్ని ఈ ఏడాది ఏప్రిల్ 1వ తేదీ నుంచి అమలు చేసేందుకు విధాన నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. చూసినప్పుడు బడ్జెట్ అలొకేషన్లో 5,98,00,000 ట్రాన్స్పోర్ట్కి, 27 లక్షలు పథకాలకు, తర్వాత అమరావతికి వచ్చేసరికి 500 కోట్లు, తర్వాత ట్రాన్స్పోర్ట్ రంగానికి 16,000 కోట్లు, ఇవన్నీ ఇచ్చినప్పటికీ కూడా ఇన్కమ్ ట్యాక్స్కి వచ్చేసరికి యాజ్ ఇట్ ఈజ్గా నో చేంజ్. పూర్వం ఇప్పుడు 12 లక్షల వరకు ఇన్కమ్ ట్యాక్స్ లేదన్నది యాజ్ ఇట్ ఈజ్గా అలాగే ఉండిపోయింది, దాంట్లో చేంజ్ చేయలేదు. 12 లక్షలు కట్టిన వాళ్ళకి అసలు ట్యాక్స్ ఉండదు, కానీ 12 లక్షలు దాటిన దగ్గర నుంచి 3-4 లక్షల నుంచి ట్యాక్స్ కట్టడం, అది ఏదైనా సవరించి సార్ 4 లక్షలు కాకుండా 12 లక్షలు దాటిన వరకు కూడా ట్యాక్స్ లేకుండా ఒక సిస్టమ్, ఒక స్థూలమైన పథకాన్ని పెట్టినట్టు బాగుండేది. పోతే ఇన్కమ్ ట్యాక్స్లో చేంజెస్ లేదు. కొత్త ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ ఏప్రిల్ 1వ తారీఖు నుంచి రాబోతోంది కొత్త చట్టం. ఇప్పుడు ఉన్నటువంటి చట్టాన్ని తీసేసి సింప్లిఫైడ్ సిస్టమ్, న్యూ ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ ఇంప్లిమెంటేషన్
చేయబోతున్నారు. LRS విదేశీయులకి మనం డబ్బులు పంపుతాం, వైద్యానికి కానీ స్టడీస్కి కానీ మన ఇతర దేశాలకు పంపిన డబ్బు మీద LRS లిబరలైజ్డ్ రిలీఫ్ స్కీమ్ కింద మనం పంపేటువంటి ఫండ్స్కి ఇదివరకు 5% TDS ఉండేది. ఇప్పుడు అది 2%కి తగ్గించారు. కొన్ని గ్రీన్ అండ్ అమ్మోనియం, కాల్షియం ఇలాంటి విషయాల్లో కొత్త ఎలకేషన్స్ చేయలేదు. అది చేసుంటే బాగుండేది. ఇంకో ఉపాధి పథకాలు, ముఖ్యంగా పేద ప్రజలకి, మిడిల్ క్లాస్కి, లోయర్ మిడిల్ క్లాస్కి ఉపాధి పథకాల మీద కూడా కొంత ఏదైనా సదుపాయాలు కల్పించినట్టయితే బాగుండేది. ఎలక్ట్రికల్ గ్రిడ్ ఉంది, ఆ గ్రిడ్ ఇమీడియట్ నెసెసిటీ. దానికి ఇందులో పెద్ద ఎలకేషన్ చేయలేదు, దానికి కూడా ఎలకేషన్ చేసుంటే బాగుండేది. మిగతాది కూడా అమరావతిని కూడా రికగ్నైజ్ చేయడానికి కూడా దానికి గవర్నమెంట్ ముందుకెడుతుంది. ఇవన్నీ బాగానే ఉన్నాయి. రవాణా రంగానికి కూడా గవర్నమెంట్ కొన్ని రిలీఫ్ ఇవ్వడం జరిగింది యాక్ట్లో. మనకు డబ్బులు జనరేట్ చేయాలంటే టూరిజం డెవలప్ చేయాలి. ఇప్పుడున్న పరిస్థితిలో గవర్నమెంట్ వికసిత భారత్ కోసం లక్ష్యంగా ముందుకెళ్ళింది. బై అండ్ లార్జ్ చూసినప్పుడు వికసిత భారత్కి అనుగుణంగా జరిగిన బడ్జెట్ చాలా బాగుందని నా ఉద్దేశంలో బాగుందని అనిపిస్తుంది. తణుకు సీనియర్ సిటిజన్ వెల్ఫేర్ అసోసియేషన్, నిశా ఫౌండేషన్ల సంయుక్త ఆధ్వర్యంలో ఇంటికే పరిమితమైన అనారోగ్య వృద్ధుల ఇళ్ల వద్దకు వెళ్లి ప్రతి ఆదివారం నిర్వహిస్తున్న ఉచిత వైద్య సేవలను ఈ వారం కూడా కొనసాగించారు. ఇందులో భాగంగా మానవ సేవే మాధవ సేవగా నమ్ముతూ ఈ సేవా కార్యక్రమానికి సారథ్యం వహిస్తున్న ప్రముఖ నేత్ర వైద్య నిపుణులు హుసేన్ అహ్మద్ సంచార శకటం ద్వారా పట్టణ పరిధిలోని పలు వార్డులలో పర్యటించి 4 వృద్ధులను పరీక్షించి సూచనలు, సలహాలు ఇచ్చారు. సభ్యులు శనివారపు చలతరావు ఆర్థిక సహకారంతో మందులను కూడా ఉచితంగా అందజేశారు. ఈ అరుదైన ఆదర్శ సేవా కార్యక్రమానికి సంఘం అధ్యక్షులు అల్లూరి కరుణాకర్ చౌదరి, కోశాధికారి అర్జీ భాస్కర్రావులు సహకరించారు. కాగా ఈ ఉచిత వైద్య సేవలను కోరుకునేవారు స్వయంగా కానీ 9985343530 లేదా 9059290717 సెల్ నంబర్లకు ఒకరోజు ముందుగా తెలియచేయాలని అధ్యక్షులు కోరారు. పుట్టపర్తి సత్యసాయిబాబా శతవార్షిక జయంతి సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టిన అఖండ జ్యోతి యాత్ర విజయవంతంగా కొనసాగాలని ఆకాంక్షిస్తూ ఈయన భక్తులు తణుకులో ఆదివారం ర్యాలీ చేశారు. ఈ మేరకు బైపాస్ రోడ్లోని స్వామి ఆలయం నుంచి పాదయాత్రతో పట్టణంలోని ప్రధాన కూడలి అయిన నరేంద్ర సెంటర్ వరకు సాగింది. ఈ సందర్భంగా కోలాట భజన చేసి సత్యసాయి సందేశాన్ని అందించారు. ఈ కార్యక్రమంలో సత్యసాయి సేవా సమితి జిల్లా అధ్యక్షులు కె రవీంద్ర ప్రతాప్, స్థానిక కన్వీనర్ కర్రి శ్రీనివాసరెడ్డి, నాయకులు వారణాసి ఉదయ భాస్కర్రావు, ఆలపాటి వెంకటేశ్వరరావు, వడపట్ల సతీష్ కుమార్, పెనుమత్స శ్రీనివాస చక్రవర్తి, తాడి కోటేశ్వరరావు, కె కృష్ణారావులు పాల్గొన్నారు. ఇప్పుడు వాణిజ్య ప్రకటనలు.